హలో స్టూడెంట్స్, ఇవాళ వీడియోలో ఏంటంటే ఏపీ అండ్ అంతేకాకుండా తెలంగాణకు సంబంధించి ఎంసెట్ ఎగ్జామ్ అనేది అయితే స్టార్ట్ అవబోతుంది కదా. అయితే ఎంసెట్ ఎగ్జామ్కి సంబంధించి మీరు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఈ 5 డాక్యుమెంట్స్ అయితే పట్టుకొని వెళ్ళాలి. ఒకవేళ ఈ 5 డాక్యుమెంట్స్ కానీ మీరు పట్టుకొని వెళ్ళకపోతే మిమ్మల్ని అయితే ఎగ్జామ్ సెంటర్లోకి అయితే అలౌ చేయరనమాట. ఆ 5 ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంటి, ఏమేమి తీసుకొని వెళ్ళాలి, మొత్తం డిస్ అయితే క్లారిటీగా చెప్తాను. ఇప్పటికొచ్చి ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ అయితే డైలీగా వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఒక 500 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా. ఇంకా టాపిక్లో వచ్చేస్తే ఏంటంటే ఎంసెట్ ఎగ్జామ్కి మనకి మెయిన్గా కావాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 3 థింగ్స్ అనమాట. ఫస్ట్ వన్ ఏంటంటే ఆధార్ కార్డ్ అనమాట. ఈ ఆధార్ కార్డ్ ఎందుకు బ్రో అంటే ఈ ఆధార్ కార్డ్ అనేది అయితే వెరిఫికేషన్ అయితే యూజ్ అవుతుంది అనమాట. వెరిఫికేషన్ పర్పస్కి అయితే ఈ ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీగా అయితే ఉండాలి. మనకి ఏంటంటే ఎగ్జామ్ రాయడానికి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏంటంటే ఆధార్ కార్డ్ అనేది చెక్ చేస్తారు. మీ ఆధార్ కార్డు అండ్ అంతేకాకుండా హాల్ టికెట్ అండ్ అప్లికేషన్ ఈ 3 కూడా చెక్ చేసి అప్పుడు మిమ్మల్ని లోపలికి అయితే అలౌ చేస్తారు. అది ఏపీ ఎంసెట్ కావచ్చు, లేదంటే టీఎస్ ఎంసెట్ కావచ్చు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఏంటంటే ఆధార్ కార్డ్ అనేది అయితే ఒక ప్రూఫ్ కింద అయితే పట్టుకెళ్ళండి. జెరాక్స్, ఒరిజినల్ ఈ 2 కూడా కంపల్సరీ. అండ్ సెకండ్ వచ్చేసి ఏంటంటే మనకి ఎంసెట్కి సంబంధించి హాల్ టికెట్ అనమాట. ఎంసెట్ హాల్ టికెట్ ఏదైతే ఉందో ఎంసెట్ హాల్ టికెట్ అనేది అయితే కంపల్సరీగా అయితే మీరైతే క్యారీ చేయండి. ఎంసెట్ హాల్ టికెట్ కానీ లేకపోతే ఖచ్చితంగా మీరు ఏంటంటే ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తారు. కొన్ని సెంటర్స్లో ఏంటంటే హాల్ టికెట్స్ తీసుకురావడమే కాకుండా వాళ్ళు తీసుకుంటారు అనమాట. మీ దగ్గర నుంచి అయితే హాల్ టికెట్ అయితే తీసుకుంటారు. కాబట్టి మీ దగ్గర ఒక జెరాక్స్ కాపీయే కాకుండా 2-3 జెరాక్స్ కాపీలు అయితే పట్టుకొని వెళ్ళండి. ఏదైనా సరే, అది ఆధార్ కార్డ్ కావచ్చు, లేదంటే ఎంసెట్ హాల్ టికెట్ కావచ్చు. మనమైతే హాల్ టికెట్స్ అనేవి అయితే పట్టుకొని వెళ్ళండి. కలర్ జెరాక్స్, బ్లాక్ అండ్ వైట్ అంటే అది మీ ఇష్టం. మీ దగ్గర మనీ ఉంటే కలర్ జెరాక్స్ తీసుకోండి, లేదంటే బ్లాక్ అండ్ వైట్ అయితే తీసుకోండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే మీరు ఎంసెట్ అప్లై చేసినప్పుడు అప్లికేషన్ సంబంధించి ప్రింట్అవుట్ అయితే ఉంటుంది కదా. ఇలాగా మనకి ఈ విధంగా వచ్చి మీకు ఏంటంటే ఇక్కడ మీ అప్లికేషన్ నెంబర్ లేదంటే రిజిస్ట్రేషన్ నెంబర్ అని చెప్పేసి వచ్చి ఈ విధంగా అయితే ఉంటుంది కదా. ఇది కూడా మీరు ఏంటంటే జెరాక్స్ అయితే తీసుకోండి, ఓకేనా. ఇవి ఖచ్చితంగా ఇవైతే మనకైతే ఉండాలన్నమాట. వీటినే వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా చూస్తారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి అప్లికేషన్ సంబంధించి లాస్ట్లో సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ అని ఉంటుంది కదా. అక్కడ మీరైతే సిగ్నేచర్ అయితే చేయండి. సిగ్నేచర్ చేసి సైన్ మీరు ఏంటంటే తంబ్ అనేది అయితే ముందే వేసి వెళ్ళండి. లేదంటే వాళ్ళు సిగ్నేచర్ చేయకపోయినా లేదంటే తంబ్ వేయకపోయినా కొంత సెంటర్స్లో ఏంటంటే అలౌ చేయరు అనమాట. కాబట్టి ఖచ్చితంగా మీరు సిగ్నేచర్ అండ్ ఎందుకంటే తంబ్ వేసి మీరైతే వెళ్ళండి అనమాట, ఓకేనా. ఈ థింగ్స్ అయితే కంపల్సరీగా అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే కంపల్సరీగా పెన్స్ అయితే క్యారీ చేయండి. బ్లాక్ పెన్ కానీ లేదంటే బ్లూ పెన్ కానీ క్యారీ చేయండి. ఇంకా రఫ్ నోట్స్ లేదంటే పేపర్స్ ఇలాంటివి ఏం పట్టుకెళ్ళకండి. అండ్ స్మార్ట్ వాచెస్ కావచ్చు. ఇలాంటివి అయితే లోపలికి ఏమి అలౌ చేయరు. క్యాషియర్స్, క్యాలిక్యులేటర్స్ కూడా అలౌ చేయరు. జస్ట్ మీకు ఏంటంటే ఒక పెన్. నేను ఇప్పుడు చెప్పాను కదా డాక్యుమెంట్స్ ఈ ఖచ్చితంగా అయితే ఉండాలన్నమాట. ఇవి ఉంటేనే మనకైతే లోపలికి అయితే అలౌ చేస్తారు. మీకు ఎలాగో మీకు ఏంటంటే క్వశ్చన్ అనేది అయితే మీకు కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. మీరు ఏంటంటే అక్కడ ఏంటంటే ఒక క్వశ్చన్ చూస్తారు, చూసి వాళ్ళు ఇచ్చిన బుక్లెట్ అయితే ఇస్తారు. బుక్లో ఏంటంటే మీరు ఏంటంటే ఆన్సర్స్ అనేవి అయితే చేసుకుంటారు. చేసుకొని ఒకటి పెట్టుకుంటూ అయితే వెళ్ళిపోతారు అనమాట. తర్వాత సబ్మిట్ కొట్టేస్తారు. తర్వాత బయటకు అయితే వచ్చేస్తారు అనమాట. టోటల్గా ఈ విధంగా అయితే ప్రాసెస్ అయితే ఉంటుంది. నేను చెప్పినప్పుడు డాక్యుమెంట్స్ అనేవి అయితే కంపల్సరీ అయితే పట్టుకొని వెళ్ళండి. అండ్ అంతేకాకుండా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అనమాట. మనకి ఏపీ ఎంసెట్లో అడగరు కానీ టీఎస్ ఎంసెట్లో కంపల్సరీగా అయితే అడుగుతారు. ఒక 2-3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ కూడా మీరు ఏంటంటే క్యారీ అయితే చేయండి. ఓకేనా. కాబట్టి ఇది ఫ్రెండ్స్, వాటి వీడియో నెక్స్ట్ ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.